తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఈరోజు సాయంత్రం విగ్రహావిష్కరణ ఉన్న ఈ సమయంలో విగ్రహంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై వస్తున్న విమర్శలేంటి? దానికి ఈ విగ్రహ రూపశిల్పి రమణారెడ్డి చెప్తున్న వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఇక తెలంగాణ తల్లి కొత్త విగ్రహం నమూనాను చూస్తే అసలు చరిత్రను తుడిచిపెట్టేశారు అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ చరిత్ర నిర్మాణంలో పాల్గొన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఏంటిదంటే చరిత్రను తుడిచిపెట్టేయడం, లేదంటే చరిత్రను వక్రీకరించడం. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం అదే. రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ కూడా తన జీవితంలో, తన జన్మలో జై తెలంగాణ అనే మాట మాట్లాడలేదు. ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక అడుగేసి, ఒక ప్రయత్నం చేసి, అరే ప్రజలందరూ మరి తెలంగాణను ఇంత బలంగా కాంక్షిస్తున్నారు, నేను వారితో ఉండాలనే ప్రయత్నం చేయలేదు. పైగా ఆనాడు ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారులందరి మీద కూడా తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ తల్లిని పెడతాను, తెలంగాణ తల్లికి దండేస్తాను అంటే నిజంగా ఇవాళ తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టేటటువంటి రోజు. అసలు తెలంగాణ తల్లి ఎలా ఆవిష్కృతమైంది అనే దానిపై శిల్పి రమణారెడ్డి ఏమంటున్నారో చూద్దాం. దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక యూనిక్ చరిత్ర అనేది తెలంగాణకు ఉంది. ఎంతోమంది అమరులైనరు, ఎంతోమంది త్యాగదనులైనరు. సో వీళ్ళందరి త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ ఆవిష్కరణ అనేది. సో వాళ్ళందరినీ గుర్తు చేసుకోకుండా, ఈ ఉద్యమాన్ని మనం పట్టించుకోకుండా, సో ఓన్లీ ఒక డెకరేటివ్ ఆబ్జెక్ట్ పెట్టడం అనేది సరికాదు. అంటే అమరులకి మనం నిజమైన నివాళి అర్పించినట్టు కాదు. సో ముఖ్యంగా ఈ ప్రొఫెసర్ గంగాధర్ గారి ఆలోచనలో కింద తెలంగాణ తల్లి ఆకృతి, దాని కింద ఒక పీఠంలాగా ఇవ్వడం జరిగింది. అందులో పిడికిళ్ళు, అంటే ఉద్యమానికి చిహ్నంగా సో వందలాది పిడికిళ్ళు ఉంటాయి. అక్కడి నుంచి చేతులు తెలంగాణ తల్లిని పైకి లేబడుతూ ఉంటాయి. అంటే తెలంగాణది ఆవిష్కృతమైంది, అక్కడ తెలంగాణ తల్లి అనేది ఆవిర్భవించింది. ఇప్పుడు సచివాలయం దగ్గర పెడుతున్న విగ్రహం అసలు తెలంగాణ తల్లే కాదు అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. తమ తల్లి ఉద్యమ తల్లి అని, ఇప్పుడున్నది మాత్రం కాంగ్రెస్ తల్లి అంటున్నారు. కేసీఆర్ గారు పెట్టినటువంటి తెలంగాణ తల్లి ప్రభుత్వం వచ్చినాక పెట్టింది కాదు, అధికారంలో ఉన్నప్పుడు పెట్టినట్టు కాదు. ఉద్యమ సందర్భంలో 2007లో నవంబర్ 15వ తారీఖు నాడు ఆనాడు చాలా మందితో, వందలాది మంది కవులు, కళాకారులు, మేధావులతోని చర్చలు జరిపి, నెలల పాటు, రోజుల పాటు చర్చలు జరిపి ఒక రూపం తయారు చేసి మన ప్రజలకు ఉన్నటువంటి ఆకాంక్షను మనం తెలపాలి. ఎప్పుడో 60-70 ఏళ్ల కింద ఆనాడు కాళోజీ గారు, దాశరథి గారు వారందరూ రాసినటువంటి కవిత్వాల ఆధారంగా రూపొందింది కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ తల్లి. అందుకే నేనేమంటా అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి తెలంగాణ తల్లి ఉద్యమ తల్లి, రేవంత్ రెడ్డి గారు పెడుతున్నటువంటి తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి. ఆ కాంగ్రెస్ తల్లిని మేము తిరస్కరిస్తున్నాం. ఉద్యమ తల్లి అయినటువంటి తెలంగాణ తల్లిని మాత్రం మేము పూజిస్తాం, పూజిస్తూనే ఉంటాం. అయితే అభయహస్తం ఉన్నందునే కాంగ్రెస్ తల్లి అంటున్నారా? అసలు అభయహస్తం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు మనకు గుళ్ళల్లో దేవతామూర్తులు అందరూ కూడా ఆశీర్వాదమే ఇస్తారు. సో అదొక నమ్మకం, మనకు ఒక అభయం. అంటే ఇంతమంది త్యాగ పురుషులు వాళ్ళ జీవితాలను అర్పించినప్పుడు ఎవరి కోసం, వాళ్ళ జీవితం కోసం చేయలేదు, వాళ్ళ భావి తరాల కోసం, భవిష్యత్తు కోసం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఒక అభయహస్తాన్ని ఇస్తుంది. దాన్ని రాజకీయ కాంటెక్స్ట్, సైకిల్ ఎక్కిన వాళ్ళందరూ పలానా పార్టీ, చేతులు ఉన్న వాళ్ళందరూ ఒక పార్టీ అని చెప్పి మనం చేతులు ముడుచుకొని ఉండలేం కదా. సో అది సింబల్స్. సో మనం ఆర్టిస్టిక్ కోణంలో ఆలోచించాల్సింది తప్పితే దాన్ని ప్రతిదానికి రాజకీయ రంగు బొలిమితే మనం ఏం చేయలేం, అనడానికి ఫ్రీడమ్ ఉంది మనకి. ఇక తెలంగాణ తల్లి విగ్రహానికి ఆకుపచ్చ రంగు చీరకు అర్థమేంటి? పచ్చదనం అనేది మనం ఎప్పుడు మీరు పచ్చగా వర్ధిల్లాలంటాం, హరితం. సో మనది ఎంత ఇండస్ట్రియల్ స్టేట్ అయినప్పటికీ కూడా మనం ఇంకా స్టిల్ అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రమే. అండ్ ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా చాలా హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీ రైస్ అయిందని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో కాబట్టి మనం హరితం అనే దాన్ని ఒక శారీలో చూపించడం అనేది అది రాజకీయ కోణంలో క్రిటిసిజానికి హద్దులు ఉండవు. సో ఏ కోణంలో అయినా మనం చేయొచ్చు, మాది ఆర్టిస్టిక్ కోణం. తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మని తీసేసినందుకు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణకున్న గుర్తింపునే లాగేశారన్నారు.
కానీ పువ్వులకే పూజ చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్కృతి మన తెలంగాణ ప్రజలది. బతుకమ్మ పండుగ అనేది కేవలం ప్రపంచంలో తెలంగాణలో తప్ప మీకు ఇంకెక్కడ కూడా కనబడదు. అదే జొన్న కంకి ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో పండుతుంది. అదే మక్కలు ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో పండుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము పెడుతున్నటువంటి కొత్త విగ్రహంలో మక్క కంకి జొన్న కంకి ఉన్నది, ఇదంతటా ఉంటది తెలంగాణ తల్లి అంటే అది మహారాష్ట్ర తల్లి అన్న అనొచ్చు, తమిళనాడు తల్లి అన్న అనొచ్చు, కర్ణాటక తల్లి అనొచ్చు, మొత్తం ఆఫ్రికా తల్లి అన్న కూడా తప్పలేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, ప్రత్యేకమైన చిహ్నం మన రాష్ట్రానికి మన ప్రజలకు సంబంధించి మాయం చేసి దాన్ని కంప్లీట్ గా తీసేసి ఇవాళ ఒక స్త్రీ బొమ్మను అక్కడ పెట్టి మీరు దీన్ని మాత్రం ఆహ్వానించండి, ఇది తెలంగాణ తల్లి అంటే దానికి ఉన్నటువంటి చరిత్ర, దానికి ఉన్నటువంటి నేపథ్యం, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అన్ని తుడిచిపెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఇంకొకటి కాదు. తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను ఎందుకు తీసేశారు అన్న దానిపై శిల్పి రమణారెడ్డి ఏం చెప్పారో చూద్దాం. పేదలు ఎక్కువ మంది ఉంటారు, ధనికులు కొంతమంది ఉంటారు అనేది అందరికీ తెలుసు. సో కాబట్టి మనం ఒక సామాన్య స్త్రీ మన ఇంట్లో అమ్మ, ఎవరో అవసరం లేదు, దూరంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ ఆర్భాటాలు కిరీటాలు ఇవన్నీ ఏంటంటే మనకి ఒక దేవతామూర్తి లాగా రిప్రజెంట్ చేసేటువంటిది. దేవతామూర్తి గుళ్ళో ఉండాలి, తల్లి ఇంట్లో ఉండాలి, హృదయంలో ఉండాలి. సో కాబట్టి ఇక్కడ మనం తల్లిని ఆవిష్కృతం చేస్తున్నాం. ముఖ్యంగా ఒక తల్లికి అన్ని రకాల ఇంట్లో ఉన్న అన్ని రిలేట్ అయి ఉంటాయి. మనకున్న 10 పిల్లలు ఉన్నప్పటికీ 10 మంది ఆలోచనలు దూరం ఉంటాయి. సో ఆ రకంగా మనం 10 మంది ఆలోచనల్ని అభిమతాలని అందులో ఇంప్లిమెంట్ చేయలేము. సో అట్లనే మన పండుగలు కూడా చాలా ఉన్నాయి. బతుకమ్మ ఉంది, బోనాలు ఉన్నది, సమ్మక్క సారాలమ్మ. సో ప్రపంచంలోనే పెద్ద ట్రైబల్ ఫెస్టివల్ ఉంది, సదర్ ఫెస్టివల్ ఉంది. సో వీటన్నిటిని అందులో ఇంప్లిమెంట్ చేయాలంటే అది కానీ పని. అండ్ మనకి ఎన్నో రిచ్నెసెస్ ఉన్నాయి, సో హెరిటేజ్ రిచ్నెసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం కుదరదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన పండుగలు అన్నీ మనవే, అన్నీ గొప్పవి, అన్నీ ఇంకెక్కడ లేవు. బోనాలు అనేది ఇంకెక్కడ లేదు, బతుకమ్మ ఎక్కడ లేదు, సమ్మక్క సారాలం ప్రపంచంలో ఎక్కడ లేదు, అది వరల్డ్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. సో ఇవన్నీ కూడా మనం ఓన్ చేసుకుంటా ఒకదాన్ని ఓన్ చేసుకొని మిగతావాన్ని కించపరచడం కూడా కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి ఇప్పుడు ఒక కోణంలో ఒకటి అలవాటు అయింది కాబట్టి మళ్ళీ అదే పొరపాటు, ఒక తప్పు జరిగితే మళ్ళీ అదే తప్పు చేయాలని రూల్ ఉండదు కాబట్టి, సో ఒక ఆర్టిస్టిక్ కోణంలో ఒక తెలంగాణ తల్లి అనేది అన్నీ ఇముడ్చుకున్నటువంటిది. మన సంస్కృతిని, మన హెరిటేజ్ని, ఎవ్రీథింగ్ ఇముడ్చుకున్నటువంటి పర్సనాలిటీ కాబట్టి ఒక సాంప్రదాయకమైనటువంటి స్త్రీ ద్వారా ముఖ్యంగా ప్రధానమైనది ఏంటంటే ఈ శిల్పంలో సాంప్రదాయకత అండ్ ఉద్యమాల నుంచి ఎస్టాబ్లిష్ అయిన తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఒక విమర్శ అయితే దాన్ని సచివాలయంలో ఉంచడం మరొక విమర్శ. ఒక చెరసాలలో తల్లిని బంధించేశారు అన్నారు కవిత. వందలాది మంది బిడ్డలను కోల్పోయినటువంటి తెలంగాణ తల్లి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ చర్యతోని తప్పకుండా కన్నీళ్లు పెడుతుంది, బాధపడుతుంది. ఇవాళ మీరు గమనించవచ్చు, సెక్రటేరియట్ లో రహదారిలో తెలంగాణ తల్లిని ఘనంగా నిలపాలనుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే 10 మంది ఆ తల్లిని చూస్తే స్ఫూర్తి పొందుతారు. కానీ ఇవాళ సెక్రటేరియట్ రహదారులనేమో రాజీవ్ గాంధీని పెట్టి తెలంగాణ తల్లినేమో చెరసాల లోపల సెక్రటేరియట్ లోపల పెట్టినటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఒకవేళ ఒక సామాన్య మహిళ తెలంగాణ తల్లికి 2 పువ్వులు పెడదాం అనుకుంటే పోనిస్తారా సెక్రటేరియట్ లోపలికి? అంటే రాజీవ్ గాంధీ ఏమో రహదారిలో ఉండాలా, తెలంగాణ తల్లి ఏమో చెరసాలలో ఉండాలి. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం. తెలంగాణ తల్లి ప్రాముఖ్యత ఏంటి? కిరీటాన్ని ఎందుకు తీసేశారు? ఒక పేద తల్లిగా ఎందుకు తయారు చేశారు అన్న విమర్శలపై సమాధానం ఏంటి? ఇది ఒక సింప్లిఫైడ్ మిడిల్ క్లాస్ లేకుంటే ఇప్పుడు ఈవెన్ పేద ఫ్యామిలీలలో కూడా అమ్మాయిలు ప్యూర్ గోల్డ్, ప్యూర్ సిల్వర్ వాడకున్నాయని ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఎలిమెంట్లు అనేది వాడుతుంది. మన సాంప్రదాయం ప్రకారం గుండ్ల పూసల మాల అనేది కామను, కడాలు ఉంటాయి, కంటే ఉంటుంది, సో చెవిదుద్దులు ఉంటాయి, కళ్ళకి కడాలు, మట్టెలు. సో ఇవన్నీ కూడా అందులో సాంప్రదాయకమైనటువంటి ఎలిమెంట్లు ఏవైతే మనం జనరల్గా వాడేటువంటివి ఉంటాయో అవన్నీ కూడా అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఒక సామాన్య స్త్రీమూర్తిని మనం ప్రజెంట్ చేయడం జరిగింది. పోరాటాల నుంచి, అమరత్వం నుంచి ఆవిష్కరించినటువంటి తెలంగాణ తల్లి అది ప్రధానంగా ఇక్కడ రిప్రజెంట్ అయింది. ఇక్కడ ఆర్భాటాలు, హంగులు, మన రిచ్నెస్లు ఇవన్నీ కాదు. కాకపోతే ఆ సాంప్రదాయకతలో తెలంగాణ తనం ఉట్టిపడాలనే ఉద్దేశంతో కొన్ని ఎలిమెంట్లు అనేది ఆ ఆకృతిలో ఇవ్వడం జరిగింది. అసలు మొత్తం తెలంగాణ బతుకునే ఆగం చేస్తున్నారంటున్నాయి ప్రతిపక్షాలు. తల్లిని మార్చేసి, రూపాన్ని మార్చేసి అస్తిత్వంపై దెబ్బ కొట్టారన్నారు.
ఆల్రెడీ రకరకాల చర్యలతోని తెలంగాణ బతుకు నాగం చేస్తున్నారు. కట్టుకున్నటువంటి గూళ్లను చెడిపేస్తున్నటువంటి ప్రభుత్వం, బతుకు నాగం చేస్తున్నటువంటి ప్రభుత్వం బతుకమ్మను మాయం చేసింది ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో నుండి. ఇది చాలా దారుణం. తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా మనసు పెట్టి ఆలోచన చేయాలి. మనకున్న ప్రత్యేకత ఏంటిది? బతుకమ్మ. ఆ ఒక్క ప్రత్యేకతను కూడా తుడిచిపెడితే రేపు ఈ ప్రత్యేకతలు ఏమీ లేవు, మన రాష్ట్రానికి అస్తిత్వం ఏంది అనే ప్రశ్న వస్తుంది. ఇదే కుట్ర జరిగింది. ఆ కుట్రలకెళ్లి బయటపడి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నటువంటి రాష్ట్రం మనది. మళ్లీ ఆ కుట్రకు తెరలేపుతున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. బతుకమ్మను మాయం చేసినటువంటి ఈ కాంగ్రెస్ సర్కారును క్షమించేదే లేదు. బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో ఉండాల్సిందే. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఈ తల్లిని మేము తిరస్కరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. అసలు తెలంగాణ తల్లి కాకుండా కాంగ్రెస్ తల్లిని తయారు చేశారా? ఈ విమర్శల్ని కాంగ్రెస్ ఎలా చూస్తోంది? ఎవరో అన్నారు పుస్తెల తాడు పెట్టద్దా అంటే. సో పుస్తెల తాడు అంటే పుస్తెల తాడులో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. మరి ఏ పుస్తెల తాడు పెట్టాలా? సో జనరల్గా మన స్త్రీమూర్తులు ఎప్పుడు పుస్తెల తాడుని మెడలో బయటికి వేసుకొని తిరగరు, లోపల ఉంటుంది. సో కాబట్టి క్రిటిసిజానికి హద్దులు ఉండవు. సో అది ఎవరు చూసే కోణంలో ఒకరు సోనియా గాంధీ కనబడుతుంది, ఒకరికి ఇంకెవరో కనబడుతున్నారు. సో ఇది చూసే దాంట్లో పాజిటివిటీ ఉంటే డెఫినెట్లీ అన్ని పాజిటివ్ కనబడతాయి. సో డెఫినెట్లీ ఒక మార్పు అనేది కొంత డిఫరెన్స్ అనేది సడన్గా యాక్సెప్ట్ చేయడం అనేది అది ఇప్పుడు 2000 నోటు పోయి సడన్గా ఇంకోటి వచ్చిందనుకో, అరే పాతదే బాగుంది అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తపరుస్తారు. సో 4 రోజులు అయిన తర్వాత ఇది బాగా అనిపిస్తుంది, మళ్ళీ ఏదైనా కొత్తది వస్తే ఇదే బాగా అనిపిస్తుంది, కొత్తది బాగా అనిపించదు. సో సిమిలర్లీ ఇది ఒక మైండ్ సెట్. సో మన ఆలోచనలో మన సంస్కృతిలో అన్నీ మనయే. అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి స్టాచ్యూ తెలంగాణ తల్లి 17 ఫీట్ల హైట్ ఉంటుంది. కింద ఏదైతే బేస్ ఉందో అది 3 ఫీట్ ఉంటుంది, మొత్తంగా 20 ఫీట్లు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణ మూర్తి దేవతలాగా వజ్ర వైఢూర్యాలతో భుజకీర్తులతో ఉండాలా అని ఆలోచించామన్నారు. మన తల్లిని చూసినట్లుగా ఉండాలా లేక దేవతను చూసినట్లుగా ఉండాలన్న ఆలోచన చేశామని అసెంబ్లీలో చెప్పారు. మన సంస్కృతి ప్రతిబింబించేలాగా తెలంగాణ తల్లి ఉంటుంది అన్నారు. ఉద్యమాలు ఆత్మ బలిదానాలకు సంకేతంగా పీఠంలో పిడికిళ్లను పొందుపరిచామని రేవంత్ చెప్పారు. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణం పడుతోందని ముఖ్యమంత్రి వివరించారు. చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణాన్ని తెలుపుతాయని సీఎం రేవంత్ అసెంబ్లీలో అన్నారు. అస్తిత్వం ఉట్టిపడే విధంగా చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులనే కాకుండా కవులను, కళాకారులను, తెలంగాణ సంస్కృతి పట్ల అంకిత భావంతో పనిచేసిన వాళ్ళందరితో చర్చించి చర్చలో 2 అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి అధ్యక్ష. ఒక అంశం తెలంగాణ దేవత, రెండవ అంశం తెలంగాణ తల్లి. తెలంగాణ మూర్తి దేవతలాగా వజ్ర వైదూర్యాలతో, కిరీటాలతో, భుజకీర్తులతో ఉండాలా, లేకపోతే తెలంగాణ తల్లి మన తల్లిలాగా మన ఇంట్లో మన అమ్మను చూసుకుంటే మనకి ఏ విధంగా అయితే సంతృప్తినిస్తుందో, ఒక అమ్మ మనల్ని ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందో అట్లా ఉండాలని ప్రస్తావన వచ్చినప్పుడు మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు మనం తెలంగాణ తల్లి అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం. మనకు తల్లి కావాలి, దేవత గుడిలో ఉంటుంది, తల్లి మన ఇంట్లో ఉంటుంది, తల్లి ఒళ్ళో మనం పెరుగుతాము. కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి